నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ప్రతి జ్వరం సాధారణమేనా లేక ప్రాణాపాయం దాగి ఉందా? డెంగ్యూ మాత్రమే కాదు, ఇంకా ఏ వ్యాధులు దోమల ద్వారా వ్యాపిస్తాయి? బ్రెయిన్ ఫీవర్ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి? సాధారణ దోమకాటు జీవితాంతం ఎలిఫెంట్ లెగ్లా మార్చేస్తుందా? డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా జ్వరాలకు అసలు తేడాలేమిటి? చిన్నారుల్లో ఈ జ్వరాన్ని నిర్లక్ష్యం చేసే ఎలాంటి సమస్యలు వస్తాయి? ఇంటి దగ్గర తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు చిరంజీవి హాస్పిటల్, కేయూ, కుకట్పల్లి, హైదరాబాద్, 26 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ వై మురళీ భరద్వాజ్, ఎండి, జనరల్ మెడిసిన్. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే. దోమకాటుతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు, కానీ చాలామంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అట్లా నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ముందుగా ఏముంటాయంటారు? ఇవాళ మనం ఉంటున్నటువంటి సమాజంలో అన్ని అపార్ట్మెంట్లు, సో లిఫ్ట్లలో వెళ్తున్నా దోమలే, లేకుంటే కారిడార్లో నడుస్తున్నా దోమలే. సో చాలామంది అనుకుంటారు మడ్డీ వాటర్ అంటే మురుగునీరు ఉన్న దగ్గరనే దోమలు ఉంటాయేమో, కానీ వాస్తవం అది కాదు. మంచినీటి కలెక్షన్ ఉన్నా కూడా, ఉంటాయంటారు, ప్యూర్ వాటర్ ఉన్నా కూడా, ముఖ్యంగా ఈ ఏడిస్ మస్కిటో ఏదైతే డెంగ్యూని కలుగజేస్తుందో అది ఫ్రెష్ వాటర్లో గ్రో అవుతుంది. సో కాబట్టి మన ఇంటి చుట్టుపక్కల, తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్స్లో, వాటర్ కూలర్స్లో ఎప్పుడైతే ఈ క్లీన్ వాటర్ని మనం చేంజ్ చేయలేదో అప్పుడు ఎయిడిస్ అనేది గ్రో అవుతుంది. సో కాబట్టి ఏదైనా తప్పించుకోవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా తప్పించుకోవచ్చు, కానీ దోమకాటు మటుకు హైదరాబాద్లో ఉంటే తప్పించుకోవడం కష్టం, ప్రాణాంతకం అంటారు అది. కాబట్టి దానికి మనం ఏం చేయలేము. ఓన్లీ కమ్యూనిటీగా అందరూ ముందుకొచ్చి కొన్ని చర్యలు తీసుకుంటే దోమకాటు నుంచి తగ్గించవచ్చు బేసిక్గా. అంటే ఇప్పుడు ఓన్లీ వాటర్ స్టోరేజ్ ఉంటేనే వస్తాయి అని కాదా? అంటే బేసిక్గా ఏంటంటే దోమలు అనేవి వాటర్లో బ్రీడింగ్ అవుతాయి. అంటే వాటి పిల్లల్ని పెట్టడం మామూలు చోట కూడా వస్తాయా? వాటర్ స్టోరేజ్ అని కాకుండా వాటర్ స్టోరేజ్ అనే మెయిన్గా వాటర్లో అవి బ్రీడింగ్ సైట్స్ అన్నట్టు. సో కాబట్టి అది బ్రీడింగ్ సైట్లో అది గ్రో అయ్యేటప్పుడు ఎయిడిస్ అనేటటువంటి మస్కిటో ముఖ్యంగా మంచి పరిశుభ్రమైన నీరు చూసుకుని పిల్లల్ని పెడుతుంది. వేరేజ్ మలేరియా అవన్నీ అనేవి ఎక్కడైనా గ్రో అవుతాయి, బురద నీరులో కానీ మురుగునీరులో కానీ దేంట్లో అయినా గ్రో అవుతాయి. సో కాబట్టి ముఖ్యంగా మనము ఈ వాటర్ కలెక్షన్స్ లేకుండా చూడాలి. అట్లనే కమ్యూనిటీస్ని ఫ్యూమిగేట్ చేయటం వల్ల పీరియాడిక్గా, అంటే ఈ మస్కిటో ఇన్సెక్టిసైడ్స్ ద్వారా అలా మనము కాపాడగలుగుతాం. సరే, అసలు ముందు లక్షణాలు ఎలా ఉంటే వాటిని మనం ఎలా గుర్తించాలి? ఓకే, దోమకాటుకు వాళ్ళు గురయ్యారు, మనకి ఫీవర్ వచ్చింది అనేది లక్షణాలు ఎలా ఉంటాయి? ముందు ఆ సిమ్టమ్స్ చెప్తారా? ఎప్పుడైనా జ్వరం వస్తే, ముఖ్యంగా వానాకాలంలో, అది సింపుల్ జలుబు వల్ల రావచ్చు, ఆర్ అంటే వైరల్ ఫీవర్, ఎనీ అదర్ వైరల్ ఫీవర్ వల్ల రావచ్చు. అది ఈవెన్ మలేరియా వల్ల రావచ్చు, డెంగ్యూ ఫీవర్ వల్ల రావచ్చు, లేకపోతే ఈవెన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఫీవర్ రావచ్చు. ఎప్పుడైతే ఫీవర్తో పాటు బాగా ఒళ్ళు నొప్పులు ఉంటాయో అటువంటి సిచ్యువేషన్లో మనము వైరల్ ఫీవర్గా పరిగణించవచ్చు. ఓకే, కానీ అన్ని వైరల్ ఫీవర్లు మళ్ళీ డెంగ్యూ వైరస్ కాదు. డెంగ్యూ అనేది మనకి తెలిసిన వైరస్, తెలియని అనంతమైనటువంటి వైరస్లు ఎన్నో ఉన్నాయి. సో కాబట్టి మనము ఎప్పుడైనా సివియర్ బాడీ పెయిన్స్ కనుకుంటే, ఫీవర్తో పాటు హెడేక్ సివియర్గా ఉంటే, అప్పుడు అది డెంగ్యూనా లేక చికున్ గున్యానా అని మనం పరీక్ష చేసుకోవాలి. డెంగ్యూ ఫీవర్స్ అలాగే సాధారణ జ్వరాలు ఏవి వచ్చినా కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల గురించి మనం మాట్లాడుతున్నాము. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు, సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఓకే సార్, మనం సిమ్టమ్స్ గుర్తించాము, గుర్తించిన తర్వాత వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా, లేదు ఇంట్లోనే మనం చిన్న చిన్న పరిష్కారాలు చూసుకుంటే సరిపోతుందా? అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు డెంగ్యూ ఫీవర్లో ఒక ముఖ్యమైన పాయింట్ అమ్మా, ఎప్పుడైనా ఒళ్ళు బాగా నొప్పులుగా ఉంటే ఎన్ఎస్ఐడ్స్ అంటారు, ఎన్ఎస్ఏఐడిస్ అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు. అంటే డైక్లోఫినాక్, ఎసిక్లోఫినాక్, ఐబ్యూప్రోఫెన్,
ఇలాంటి మందులు వాడతాం, నాప్రాక్సిన్ అని. అవును. ముఖ్యంగా ఈ మందులన్నీ కూడా నొప్పిని తగ్గిస్తాయి, మంచి మందులే పెయిన్ కిల్లర్స్గా. ఎప్పుడైనా వైరల్ ఫీవర్ ఉండి బాడీ పెయిన్స్ ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే డెంగ్యూ ఫీవర్ ఉంటుందో డెంగ్యూ వల్ల ప్లేట్లెట్లు పడిపోతాయి, ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా ప్లేట్లెట్లు పడిపోతాయి. సో కాబట్టి ఎప్పుడైనా ఫీవర్తో పాటు ఒళ్ళు నొప్పులు బాగా ఉంటే మనం తొందరపడి ఓవెరాన్ టాబ్లెట్ లేకపోతే పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వేసుకోకూడదు. అది డెంగ్యూ కాదు అని మనకి స్పష్టంగా తెలిసిన తర్వాత అప్పుడు మనము ఒళ్ళు నొప్పులు తగ్గడం కోసం అని చెప్పి పెయిన్ కిల్లర్స్ అనేవి వేసుకోవచ్చు. అంతవరకు మరి పెయిన్ ఎలా తగ్గుతుంది అంటే సింపుల్ పారాసెటమాల్ 3 సార్లు 650 మిలీగ్రామ్ వేసుకోవచ్చు. వేసుకుంటే కనుక అది కొంతవరకు వెరీ స్ట్రాంగ్ ఎనాల్జెసిక్. చాలా మంది అనుకుంటారు పారాసెటమాల్ అంటే జ్వరం తగ్గడానికి అనుకుంటారు. జ్వరమే తగ్గడం కాదు, దాంతో నొప్పి కూడా తగ్గుతుంది. ఇట్ ఈస్ బోత్ యాంటీపైరెటిక్, ఎనాల్జెసిక్ కూడా. సో కాబట్టి తీసుకోవచ్చు. తర్వాత రెండోది, ఎప్పుడైతే డెంగ్యూ ఫీవర్ వస్తుందో అప్పుడు రక్తనాళాల్లోంచి ఫ్లూయిడ్ బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి వాళ్ళు డీహైడ్రేట్ అయిపోతారు. సో ఆ డీహైడ్రేషన్ తోటి షాక్లోకి వెళ్తారు. సో కాబట్టి చక్కగా హైడ్రేషన్ ఉండాలి ఎవరికైతే డెంగ్యూ ఫీవర్ ఉందో. సో కాబట్టి మంచిగా నీళ్ళు తాగడము, ఓఆర్ఎస్ లాంటి లిక్విడ్స్ తీసుకోవడము, సో దట్ హైడ్రేటెడ్గా ఉంటే గనక ఒక 7 రోజులు కనుక దాటిందంటే బయటపడ్డట్టే డెంగ్యూలోంచి. ఫస్ట్ 3 రోజులు ఫీవర్ ఉంటుంది, ఫీవర్ పోయింది కదా అని చెప్పి సంతోషపడతాం. అప్పటి నుంచి ప్లేట్లెట్లు పడిపోవడము, తర్వాత డీహైడ్రేషన్లోకి వెళ్ళడము, ఈ కాంప్లికేషన్లు అన్నీ కూడా 4వ రోజు నుంచి మొదలవుతాయి. 7వ రోజు అయ్యేప్పటికీ మన దేహంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది డెంగ్యూని పూర్తిగా తరిమి కొడుతుంది. సో కాబట్టి ఫస్ట్ 3 days ఓన్లీ ఫీవర్, 4th to 7th day ఏమో కాంప్లికేషన్లు, 7వ రోజు కనుక తప్పించుకున్నామంటే బయటపడ్డట్టు. అయితే ప్రస్తుతం భారత్లో ఏ ప్రాంతాలు అత్యధిక ప్రమాదంలో ఉన్నాయి ఈ డెంగ్యూ వల్ల? అంటే ఇటు పట్టణాల్లో కానీ అటు పల్లెల్లో కానీ? ముఖ్యంగా పట్టణాలలో. ఎందుకంటే ప్రతి ఇంటి పైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది, దానిపైన కవరింగ్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. కవరింగ్ ఉండకపోయేప్పటికీ చక్కగా దోమలు బ్రీడింగ్, సంతానం పెంచుకుంటూ పోతూ ఉంటాయి. సో కాబట్టి అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అమ్మా. ముఖ్యంగా మనము విలేజెస్ వర్సెస్ సిటీస్ తీసుకుంటే సిటీస్లో ఎక్కువ, విత్ ఇన్ ద సిటీస్ స్లమ్స్ వర్సెస్ మీరు కనుక అపార్ట్మెంట్లు ఇవి తీసుకుంటే అపార్ట్మెంట్లలో ఎక్కువ. సో అది. తర్వాత దేశంలో తీసుకుంటే కొన్ని ప్రాంతాలు లైక్ అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్ ఇట్లాంటి చోట్ల ఇంకా ఎక్కువ ఈ డెంగ్యూ అనేది. బట్ డెఫినెట్గా హైదరాబాద్లో వానాకాలం వచ్చిందంటే ఇంకా మనం డెంగ్యూ రాని వాళ్ళ ప్రతి ఇంట్లో ఒక డెంగ్యూ ఏదో ఒక టైంలో వచ్చిన వారు ఉంటారు. సో దాన్ని ముఖ్యంగా మనం దోమల్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతాము, తర్వాత నీరు కలెక్ట్ కాకుండా ఎలా కంట్రోల్ చేయగలుగుతాం అనేది బోత్ ప్రభుత్వం లెవెల్లో కానీ, మన లెవెల్లో కానీ, మన కమ్యూనిటీ లెవెల్లో కానీ మనము అది గనక పరిశీలనగా కనుక చేస్తే తప్పకుండా తప్పించుకోవచ్చు. కానీ సార్, ఈ ఫీవర్స్ వస్తే లైఫ్ లాంగ్ మనకు కొన్ని జాయింట్స్ పెయిన్స్ అవన్నీ ఉంటాయి అని అంటుంటారు కదా, అది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ అలా పెయిన్స్ రాకుండా ఉండాలి అంటే మనం ముందు నుంచి ఆ ఫీవర్ వచ్చినప్పుడు మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? స్ట్రాంగ్ మెడిసిన్ లేదంటే వ్యాక్సిన్ అట్లాంటిది ఏమైనా ఉంటుందా? ముఖ్యంగా చికున్ గున్యాని బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు. అంటే ఎప్పుడైతే చికున్ గున్యా వస్తుందో, డెంగ్యూ కాదు, జపనీస్ ఎన్కెఫలైటిస్ కాదు, మలేరియా కాదు, ఓన్లీ చికున్ గున్యాలో ముఖ్యంగా జాయింట్కి ఇన్ఫ్లమేషన్ వస్తుంది, వచ్చి కీళ్ళవాతం లాగా వస్తుంది. ఆల్రెడీ కీళ్ళవాతం ఉన్న వారికి ఇంకెక్కువ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లే పెద్దవారికి, డయాబెటీస్ ఉన్న వారికి, వీరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఈ కీళ్ళవాతం అనేది రావడం. అయితే 3 నెలల లోపల ఈ జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి. ఒకవేళ 3 నెలలకు కూడా తగ్గకపోతే అప్పుడు ఇమ్యూనోమాడ్యులేటర్ డ్రగ్స్ అని అంటారమ్మా. అంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్ సల్ఫేట్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది, 200 milligrams.
ఈ టాబ్లెట్ ఏం చేస్తుందంటే ఇమ్యూనో మాడ్యులేటర్, అంటే మన ఓన్ తెల్ల రక్త కణాలు మన జాయింట్స్ని అటాక్ చేయకుండా అది సెట్ చేస్తుంది. అట్లనే ఒక లో డోస్ స్టీరాయిడ్ కూడా కొంతమందిలో అవసరం పడుతుంది, కానీ అందరిలో కాదు. సో కాబట్టి ఎప్పుడైనా కూడా మనకి ఒళ్ళు నొప్పులతోటి జ్వరం వచ్చి చికున్ గున్యా కనుక వస్తే ఒక 3 నెలల వరకు జాయింట్ పెయిన్స్కి ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే, అండ్ 3 నెలల్లో తగ్గుతుందనేటువంటి ఒక గుడ్ న్యూస్ కూడా తెలుసుకోవాలి. 3 నెలలు తగ్గకపోతే తప్పకుండా రుమటాలజిస్ట్ని కలిసి హైడ్రాక్సీ క్లోరోక్విన్ సల్ఫేట్ కానీ లో డోస్ స్టిరాయిడ్స్ కానీ తీసుకోవటం అనేది కరెక్ట్. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, సాధారణ జ్వరం, వీటిలో ఈ 4గిట్లో ఏది వచ్చినా కూడా ఏది ప్రమాదకరం అంటారు? అసలు ఈ 4గింటికి తేడా ఏంటి? ఏదొచ్చినా ప్రమాదకరమే. సాధారణ జ్వరం వచ్చినా కూడా అంటే సాధారణ జ్వరం వస్తే డాక్టర్ అవసరం లేకుండానే తగ్గుతుంది అది. అవును, 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత. కాకపోతే ఏ సాధారణమైనటువంటి జ్వరము అసాధారణంగా దాని ప్రతిభ చూపిస్తుంది అనేది మనకు తెలియదు. సో ఇప్పుడు మలేరియా తీసుకుందాం. మలేరియాలో ఫాల్సిపారమ్ మలేరియా అని ఉంటుంది, దాన్ని బ్లాక్ వాటర్ ఫీవర్ అంటారు. ఓకే, దాంతో కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు, ఎఫెక్ట్ అవుతుంది, అలా షాక్లోకి వెళ్ళచ్చు. సెరిబ్రల్ మలేరియా అంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, దాంట్లో స్ట్రోక్ లాంటి సంఘటనలు కూడా జరుగుతాయి సెరిబ్రల్ మలేరియా వస్తే కనుక. సో అది మలేరియా ఆ రకంగా దుర్మార్గమైనటువంటి జబ్బు. అంటే ఈ 4 దుష్ట చతుష్టయములాగా, అంటే మలేరియా, డెంగ్యూ ఫీవర్, చికున్ గున్యా అండ్ జపనీస్ ఎన్కెఫలైటిస్, ఈ 4 కూడా దుష్ట చతుష్టయం. డెంగ్యూ ఫీవర్ కనుక తీసుకుంటే చాలామందిలో 90%లో అది దానంతా అదే తగ్గిపోతుంది. కాకపోతే కొంతమందిలో ప్లేట్లెట్లు పడి 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 10,000 దాకా పడిపోతాయి. నార్మల్గా ప్లేట్లెట్లు అరౌండ్ 2 నుంచి 3 లక్షలు ఉంటాయి. సో అవి 10,000 దాకా పడిపోతాయి. అయితే ఆ 10,000 దాకా పడిపోతుంటే వాటి నంబర్ ఇంపార్టెంట్ కాదు, వాటి ట్రెండ్ ఎలా ఉంది. ఓకే, అంటే అది పడిపోయే వైపు ఉందా పెరుగుతున్న వైపు ఉందా అనేది ఇంపార్టెంట్, అంతేగాని అది ఎంత ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు. సో మరీ పడిపోతూ కొన్ని కాంప్లికేషన్స్ లైక్ బ్లీడింగ్ కాంప్లికేషన్లు వచ్చినాయి అనుకోండి ఆ లో ప్లేట్లెట్స్ తోటి, అప్పుడు మనము హాస్పిటల్లో ప్లేట్లెట్ ఇన్ఫ్యూషన్ ఇస్తాం వారికి. కానీ అది కూడా చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి. అంటే చాలామంది ఎడాపెడా కొంచెం ప్లేట్లెట్లు పడిపోగానే గూగుల్లో చదివేసేసి అమ్మో నాకేదో అయిపోతుంది, బ్రెయిన్లో బ్లీడింగ్ అయిపోతుంది అని చెప్పి భయపడతారు. భయపడక్కర్లేదు, అది పడుతూ ఉంటాయి. ఎందుకు అవుతుందని అంటే డెంగ్యూ వైరస్ వెళ్ళి మన బోన్ మ్యారో అని ఒక కర్మాగారం ఉంటుంది, ప్లేట్లెట్లు తయారయ్యే కర్మాగారం, అందులో సప్రెస్ చేస్తుంది ప్లేట్లెట్ ప్రొడక్షన్. అది ఆటోమేటిక్గా దానంతా అది తేరుకుని 7వ రోజు కల్లా బయటపడతారు. 4వ రోజు నుంచి 7వ రోజు లోపలనే అబ్బో అసలు ఎంత టెన్షన్ పడతారంటే ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తారు, నేను ఎమ్మెల్యేనండి, ఎంపీనండి, మా ఊరు ఆయన మీ దగ్గర అడ్మిట్ అయ్యారండి. లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ డాక్టర్స్ ఆల్సో. లేదండి అవసరం లేదు, మరి ప్లేట్లెట్ ఇంప్రూవ్ అవుతుందేమో, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాము అని ఎంతో మనోధైర్యం ఇచ్చి ప్లేట్లెట్ ఇన్ఫ్యూషన్ చాలా అవసరం ఉన్న చోటనే మేము మా చిరంజీవి హాస్పిటల్లో అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ వి ట్రీట్ థౌజండ్స్ ఆఫ్ డెంగ్యూ పేషెంట్స్ని. దీన్ని కూడా కౌన్సిలింగ్ చేయాల్సిందే, చాలా అవసరం కదా. ఎందుకంటే ఒక వైద్యుడుగా మనము ఎవరినైనా ట్రీట్ చేస్తున్నామంటే మనకంటూ ఒక లెక్క ఉండాలి. ఈ పాయింట్ వరకు పేషెంట్ వెళ్తే ఇది ట్రీట్ చేయాలి, ఇక్కడ అవసరం లేని చోట ట్రీట్ చేయకూడదు. అదే తేడా ఒక మంచి వైద్యుడికిను వేరే వారికి కూడా. సో కాబట్టి ఎప్పుడైనా కూడా ఫీవర్ ఉన్నప్పుడు కొన్ని అపోహలు ప్రతి వారిలో ఉంటాయి, ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వల్ల అవి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి, అవేర్నెస్ పెరిగిపోతుంది, ఎక్కువైపోతుంది. లెట్స్ ఫస్ట్ కాల్ చేద్దాం. విశాఖపట్నం నుంచి భారతి లైన్ లో ఉన్నారు. హలో డాక్టర్ మురళీభరద్వాజ్ గారు చాలా మంచి విషయాలన్నీ తెలియజేస్తున్నారండి. ఇందులో ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ కి మనం ఏమన్నా బ్లడ్ కల్చర్ అలాంటివి చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా అండి? బ్లడ్ కల్చర్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? బ్లడ్ కల్చర్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా ఈ ఫీవర్స్ అలాంటి వచ్చినప్పుడు? బేసిక్గా డెంగ్యూ ఫీవర్ అనేది వైరల్ ఫీవర్. సో భారతి గారు వైరల్ ఫీవర్ కంటే కూడా మనం బ్లడ్ కల్చర్ ఎప్పుడైనా బ్యాక్టీరియాకి చేస్తాం కాబట్టి
బ్లడ్ కల్చర్కి ఏం రోల్ లేదు. ఓకే. కాకపోతే డెంగ్యూ యాంటీజెన్ అని మన రక్తంలో ప్రవహిస్తూ ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తాం డయాగ్నోసిస్ చేయడానికి. ఓకే. అయితే ఇప్పుడు డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ ఒకేసారి ఏమైనా రావచ్చా? ఈ ఫీవర్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్ ఫ్యూచర్ కూడా? అంటే ఇప్పుడు దసరా సీజన్లో 1+1 ఆఫర్ ఉంటుంది కదమ్మా. సో అట్లనే భగవంతుడు కూడా ఏం చేసిండంటే 1+1 ఆఫర్ అయిపోయింది ఈ మధ్య. సో కాబట్టి ఒకే పర్సన్కి డెంగ్యూ చికెన్ గున్యా 2 రావచ్చు, డెంగ్యూ మలేరియా కాంబినేషన్ రావచ్చు, డెంగ్యూ ప్లస్ మలేరియా ప్లస్ చికెన్ గున్యా 3 కూడా కాంబినేషన్ రేర్, చాలా రేర్. కానీ డెంగ్యూ చికెన్ గున్యా కాంబినేషన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి సమయంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఈ నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, అంటే ఐబ్యూప్రోఫెన్ కానీ ఓవెరాన్ కానీ ఇవన్నీ ఏవైతే మనం చికెన్ గున్యాకి ఇస్తామో ఇవ్వాల్సి వస్తుంది కూడా. ఓకే. అవి డెంగ్యూతో పాటు చికెన్ గున్యా వస్తే ఇవ్వలేం. ఎందుకని? ఎందుకంటే వీటి వల్ల ప్లేట్లెట్లు పడిపోతాయి, డెంగ్యూ వల్ల కూడా ప్లేట్లెట్ పడిపోతుంది. అందుకోసం అని చెప్పి చికెన్ గున్యా కోసం మీరు ఈ బ్రహ్మాస్త్రం వేస్తే అదిను డెంగ్యూ ఇద్దరు కలిసి పూర్తిగా ప్లేట్లెట్ కౌంట్ల కింద పడేస్తారు. చాలా డేంజర్ సార్ అలా అయితే. మరి మనం దాన్ని ఎలా ట్రీట్ చేయాలి మరి? అలాంటప్పుడు ముఖ్యంగా మనము ఒక డెంగ్యూ అనేది ఒక 7 రోజుల వరకే ప్రమాదం, 7 రోజులు తప్పించుకుంటారు. ఓకే. సో 7 రోజులు అయినప్పటి వరకు కొంచెం భరించాల్సి వస్తుంది నొప్పులు. అండ్ ముఖ్యంగా చికెన్ గున్యాలో వచ్చే నొప్పులు కూడా మొదటి 3 రోజులు అంత ఎక్కువ ఉండదు. 3 రోజులు దాటుతున్న కొద్దీ అవి నొప్పులు పెరుగుతాయి, మళ్ళీ 3 నెలల కల్లా అవి తగ్గిపోతాయి. ఓకే. సో కాబట్టి ఆ వారం రోజులు డెంగ్యూ కోసము భరించి అక్కడి నుంచి మీరు ప్లేట్లెట్స్ అన్నీ కూడా స్టేబుల్గానే ఉన్నాయని చూసుకుని అప్పుడు జాయింట్ పెయిన్స్ కోసం పెయిన్ కిల్లర్స్ ఇవ్వచ్చు. ఓకే. ఒక ఫ్యామిలీలో ఒకరికి ఏదైనా ఈ 4 జ్వరాల్లో ఏదైనా ఒకటి వచ్చినప్పటికీ కూడా మిగతా వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయా? బేసిక్గా దోమ ఎవరిని కుట్టింది అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి దోమ కుట్టిన వారు బాధపడతారు, కానీ ఇది అంటువ్యాధి కాదు. అంటే వారికి డెంగ్యూ ఉంటే వీరికి డెంగ్యూ వస్తుంది అనేది అంటువ్యాధి కాదు. కాకపోతే ఏంటి, అందరికీను దోమలైతే ఒకటే కదా కామన్. అంటే ఒకరికి వచ్చిందంటే అర్థము మిగతా వాళ్ళు కూడా వల్నరబుల్ టు ద దోమలు. ఆ రకంగా వీరిని కుట్టిన దోమలే వారి ఆ దోమ వాళ్ళ అన్నయ్యో తమ్ముడో ఇంకొకళ్ళ పేషెంట్ వాళ్ళ అన్నయ్యో తమ్ముడో కుడితే రావచ్చు, కానీ ఒక పేషెంట్ నుంచి ఇంకొక పేషెంట్కి వెళ్ళదు. అది మధ్యలో మాధ్యమం దోమ ఉంటుంది. అంటే ఇది అంటువ్యాధి కాదంటారు? ఇది అంటువ్యాధి కానే కాదు. ఏదైనా ఈ ఫీవర్స్లో ఏదైనా తుమ్మటం వల్లనో దగ్గటం వల్లనో వేరే వాళ్ళకి వెళ్తుంది అనేది కాదు. ఇవన్నీ దోమకాటితోటి వచ్చేవి. ఓకే. ఒకవేళ హాస్పిటల్లో ఉండాల్సి వస్తే ఎన్ని రోజులు వాళ్ళు ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది? మెయిన్గా ఎప్పుడైనా డెంగ్యూ ఫీవర్లో ఇది ఏమంటారంటే అది 4 రోజుల 3 నిద్రలలాగా ఒక 3 రోజులు ఉండాల్సి వస్తుంది. ఓకే. హాస్పిటల్ ఆ 3 రోజుల్లో మేము ఏం చేస్తాం, ఎందుకు ఉండాలి, ఏం చేస్తాం. సో మాకు రోజు చిరంజీవి హాస్పిటల్ కుక్కట్పల్లిలో ఎంతోమంది వచ్చి పాపం అడ్మిట్ అవుతారు. మేము చాలా వరకు అడ్మిషన్ అవసరం లేని వారిని అడ్మిట్ చేయము. ఓకే. చాలా అవసరం అన్న వారిని అడ్మిట్ చేస్తాం. అడ్మిట్ ఎందుకు చేస్తామంటే ఎప్పుడైతే వారి బీపీ లో ఉందో, అంటే షాక్లోకి వెళ్తున్నారు, లేకపోతే వారి ప్లేట్లెట్లు పడిపోతున్నాయి 2, 3వది వాళ్ళకి సివియర్ హెడేక్ ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో అడ్మిట్ చేస్తాం. అడ్మిట్ చేసిన తర్వాత మేము రోజు కూడా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే పరీక్ష చేసి ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉందో ఒకసారి చూసుకుంటాం. చూసుకుని దాని ట్రెండ్ ఎటు పోతుంది, ముందుకా వెనక్క, మరీ క్రిటికల్గా పడిపోతే ప్లేట్లెట్స్ ఇవ్వాల్సి వస్తుందా అని చెప్పి మేనేజ్ చేస్తాం. ఆ తర్వాత పారాసెటమాల్ వీటన్నిటితోటి, ఎందుకంటే ఎప్పుడైనా వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే యాంటీవైరల్స్ వాడతాము, కానీ ఏ యాంటీవైరల్కి కామన్గా మనము ఫ్లూవిరన్ వాడతామండి. ఆ యాంటీవైరల్కి ఏమీ ప్రభావం లేదు డెంగ్యూ మీద. సో కాబట్టి అది వాడిన ఉపయోగం లేదు. తర్వాత ఎడాపెడా యాంటీబయాటిక్లు ఇచ్చేస్తారు బయట, కానీ అలా కూడా ఇవ్వం మేము. అంటే ఇప్పుడు పేషెంట్ రిక్వైర్మెంట్ని బట్టి కూడా ఉంటుంది కదా, మేము తొందరగా రికవర్ అవ్వాలి, మేము ఇంకా భరించలేమనుకున్నప్పుడు డాక్టర్స్ మాత్రం ఏం చేస్తారు, ఓకే వాళ్ళు సేఫ్గా ఉంటే చాలా అనుకుంటారు కదా సార్? కరెక్టే, సేఫ్గా ఉన్నా కూడా ఇప్పుడు కొంతమంది పేషెంట్లు రిక్వెస్ట్ చేస్తారు, సార్ మీరేమో యాంటీబయాటిక్ కూడా ఇవ్వట్లేదు, ఉత్త ఐవీ ఫ్లూయిడ్ ఇస్తున్నారు, రోజు రక్త పరీక్ష. బెంగళూరు నుంచి ఉమాశంకర్ లైన్లో ఉన్నారు. హలో హలో ఉమాశంకర్ గారు, మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ నమస్తే సార్, నేను ఉమాశంకర్ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను.
చెప్పండి. సార్ యాక్చువల్గా పాస్ట్ 3 weeks నుంచి సార్ కంప్లీట్గా సూపర్ స్టాప్ సార్. ఓకే, ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది సార్. ఈవెన్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా విత్ యాంటీబయాటిక్స్ తీసుకొచ్చినా, మళ్ళీ ఈవెన్ చెస్ట్ ఎక్స్రే తీసినా ఆన్ అండ్ ఆఫ్ కాఫ్ తో సఫర్ అవుతున్నాం సార్. వాట్ ఈస్ ది యువర్ సజెషన్ సార్? సో వీ నీడ్ టు గో ఫర్ ద టెస్టింగ్ ఆర్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ క్లైమేట్? వేరే మెడిసిన్స్ వాడుతున్నారా మీరు? ఎస్ వీఆర్ అండ్ మెడిసిన్ వాడుతున్నాం అండి ఆల్రెడీ. ఓకే, అంటే విత్ డాక్టర్ కన్సల్టేషన్లోనేనా? ఎస్, డాక్టర్ కన్సల్టేషన్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఏంటి ఏమన్నా ఇట్స్ రికరింగ్ అవుతుంది అనమాట, తగ్గుతుంది, నెక్స్ట్ డే మళ్ళీ అగైన్ ఇట్స్ కమింగ్. సో వీక్ ఆఫ్ కోర్స్ అయిందట మళ్ళీ సేమ్ ఇంకొక కోర్స్కి అవుతుంది. సో మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ గా మళ్ళీ సేమ్ కనబడుతుంది అనమాట. మెడిసిన్స్ అలాగే కనిపిస్తున్నాయి అంటే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి మీకు? సింప్టమ్స్ కనబడుతుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్, టూ మచ్ కాఫ్. అంటే ఇప్పుడు మెడిసిన్స్ వాడుతున్నారు మీరు, టూ మచ్ కాస్ట్ అంటున్నారు. సేమ్ అక్కడ ఎలాంటి మెడిసిన్స్ వాడారో ట్రీట్మెంట్ సెకండ్ సెషన్లో కూడా అదే వాడారని చెప్తున్నారు, అదే ట్రీట్మెంట్ వాడుతున్నారని చెప్తున్నారు. ఒరిజినల్ ప్రాబ్లం ఏముండే? చికెన్ గున్యా వచ్చిందంట. చికెన్ గున్యా వచ్చింది. ఓకే, చికెన్ పాక్స్. చికెన్ గున్యా పాక్స్ కూడా, చికెన్ పాక్స్ కూడా వచ్చిందా? కట్ ఓన్లీ చికెన్ పాక్స్ కూడా వచ్చాయండి? లేదు మేడం, ఓన్లీ కాఫ్ కాఫ్ వచ్చిందా? ఓకే, టూ మచ్ కాఫ్, దగ్గు. ఓకే, యా. ఒక్కసారి మీ ఒరిజినల్ ప్రాబ్లం ఏంటో స్లోగా చెప్పండి. మెడిసిన్ రిపీట్ అవుతుంది అనేది వాళ్ళ క్వశ్చన్ సార్. దగ్గు అంతా వచ్చినప్పటికీ కూడా సెకండ్ సెషన్ లో కూడా అదే మెడిసిన్ రిపీట్ అవుతుందని అంటున్నారా ఉమాశంకర్ గారు? మెడిసిన్ రిపీట్ చేస్తున్నా, తగ్గుతుంది మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది వస్తుంది. ఆల్మోస్ట్ 4th week రా. ఓకే, ఎన్ని రోజులు అయిందండి చికెన్ గున్యా మీకు డయాగ్నోసిస్ చేసి? సార్ నాకు చికెన్ గున్యా లేదు సార్. ఓన్లీ కాఫ్ 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 వస్తుంది, టూ మచ్. 2 months నుంచి కాఫ్ వస్తుంది, కరెక్టేనా అండి? కాఫ్ వస్తుంది, కాఫ్ ఎక్కువగా వస్తుంది. ఓకే ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. మనం బేసిక్గా ఈ సెషన్ మస్కిటో బార్న్ ఇన్ఫెక్షన్స్ అయినా కూడా నేను చెప్తాను. ఐఎమ్ ఎండి జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ కాబట్టి బేసిక్గా మన పర్యావరణంలో ఎంతో కాలుష్యం ఉందండి. వానలు పట్టడం మొదలు కాగానే AQI అంటారు, అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. నార్మల్గా 70 ఉంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మన పర్యావరణము కొంచెం తక్కువ ఉన్నట్టు. మీరు లండన్ కానీ అమెరికా కానీ పోతే మీకు 30 or 20 ఉంటుంది. కానీ మీరు హైదరాబాద్ నగరం కానీ ఎనీ మెట్రోపాలిటన్ సిటీ తీసుకుంటే వానాకాలం మొదలు కాగానే AQI అనేది 150, 200, 250 కూడా వెళ్ళిపోతుంది, ఎందుకంటే మన పొల్యూషన్ వల్ల. దీంతో మనకి ఎలర్జీస్ ఎక్కువ అవుతాయండి. అంటే ఏదో వైరల్ ఇన్ఫెక్షనో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్లనో వచ్చినటువంటి దగ్గు కాదు ఇది. ఇదంతా కూడా ఎలర్జిక్ ఆస్తమా అంటారు. దాంతో మన శ్వాసనాళాలు కాన్స్ట్రిక్ట్ అయ్యి ఈ ఇరిటేటివ్ కాఫ్ కంటిన్యూస్గా వస్తుంది. వచ్చేప్పటికి ఏం చేస్తాము, మనం డాక్టర్ని కలుస్తాము. డాక్టర్ గారు నార్మల్గా ఎలా ట్రీట్ చేస్తారు, ఏ డాక్టర్ అయినా కూడా ఒక యాంటీబయాటిక్ యాంటీవైరల్లో ఇచ్చి తగ్గుతుందేమో కాఫ్ అని చూస్తారు. బట్ వాస్తవానికి ఆ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే బ్రాంకోడైలేటర్స్, అంటే ఈ శ్వాసనాళాలని ఫ్రీ చేసేది ఆ మందులు, ఆస్తమా మందులు, అవి ముఖ్యంగా వాడి, అట్లనే మాంటిలుకాస్ట్ లివోసిట్రిజిన్ అని ఒకటి ఉంటుందండి టాబ్లెట్, అందరికీ తెలిసింది. సో అదొకటి రోజు నైట్ ఒకటి వేసుకుని, వెరీ ఇంపార్టెంట్ ఎయిర్ ప్యూరిఫైయర్ దొరుకుతుంది. చాలా మంది పేషెంట్లు దే కేమ్ బ్యాక్ అండ్ థ్యాంక్. ఆ ఎయిర్ ప్యూరిఫైయర్ మీరు కనుక రూమ్లో పెట్టారనుకోండి, మొత్తం రూమ్లో ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంతా కూడా నార్మల్కి వచ్చేస్తుంది. దగ్గు అన్నీ వెనక్కి వెళ్ళిపోతే అసలు మందులే, యాంటీబయాటిక్లే అక్కర్లేదు. నాకు ఎంతో మంది ఈ సింపుల్ సీక్రెట్ చాలా చక్కగా చెప్పారు మా ఆడియన్స్ అందరికీ కూడా. యాక్చువల్గా మా దగ్గర ఒక పేషెంట్ ఉండేవారు, వాళ్ళ పిల్లలు లండన్లో ఉంటారు.
ఆవిడ లండన్ వెళ్ళినప్పుడు దగ్గు వచ్చేది కాదు, హైదరాబాద్లో ఉంటే దగ్గు ఉండేది. Right. అండ్ అందరూ స్టీరాయిడ్లు అవి ఇవి ఇచ్చేప్పటికీ అది వర్షన్ అయ్యి న్యూమోనియాకి అడ్మిట్ అయ్యేవారు. రైట్. వారికి సింపుల్ ప్యూరిఫైయర్ మొదలు పెట్టినాక తగ్గిపోయింది. ఎప్పుడైతే తగ్గిపోయిందో ఇదే ఫార్ములా అందరికీ యూజ్ చేస్తే ఆడియన్స్ అందరికీ చాలా మందికి దగ్గు తగ్గుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో వానాకాలంలో వచ్చే జ్వరాల గురించి అసలు ఏమేమి వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.